హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం మన సమాజంలో ఉన్నటువంటి అతి ముఖ్యమైన సమస్య గురించి ఈరోజు మనం మాట్లాడుకుందామండి. ఏంటో మీకు థంబ్నెయిల్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది అనుకుంటున్నాను. అయితే మనం ఇక డీటెయిల్డ్గా మాట్లాడుకుందామండి. నేను ఈ మధ్యకాలంలో ఒక ట్రైన్ జర్నీ చేయవలసి వచ్చిందండి. ఆ ట్రైన్ జర్నీ చేస్తుంటే ఆ ట్రైన్లో ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి వాతావరణం అవన్నీ చూసినప్పుడు నాకైతే చాలా బాధ కలిగింది. ఎందుకు బాధ కలిగింది అని అంటే ఈ వీడియోలోనే మనం ముందుకు వెళ్తే అర్థమవుతుంది. నేనైతే ఇదిగో ఇక్కడ మనం చూస్తున్నాం కదా, జాల్నా టు తిరుపతి ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 07609. ఈ ట్రైన్లో నేను ప్రయాణించడం జరిగిందండి. ప్రయాణిస్తున్నప్పుడు నాకైతే ఇక్కడ దృశ్యాలు చూస్తే చాలా ఆశ్చర్యం కలిగింది. మీరు కూడా చూడండి. ఇది ట్రైన్లో ఉన్నటువంటి డోర్ అండి, మెయిన్ డోర్ ఇది. బోగీలకి డోర్లు ఉంటాయి కదా, మెయిన్ డోర్ ఇది. ఆ డోర్ దగ్గరికి రాగానే నాకైతే విపరీతమైన కంపు, బ్యాడ్ స్మెల్ రావడం జరిగింది. ఏంది ఇంత బ్యాడ్ స్మెల్ వస్తుందా అని నేను అటువైపు చూశాను. చూస్తే నాకు ఈ దృశ్యం చూసినట్లయితే ఇదిగో మీరు కూడా చూడండి. చూసారా? అసలు ఇది ట్రైన్ కంపార్ట్మెంటో అర్థం కాదు, బయట చెత్త డబ్బానో అర్థం కాలేదు నాకు. చూడండి ఏ విధంగా ఇక్కడ ఉమ్మి వేయడం జరిగిందో మనం చూడవచ్చు. ఇదిగో చూడండి, చాలా అధ్వానంగా ఉంది. నేను ఈ బోగీలో 4 డోర్ల దగ్గరికి అయితే వెళ్ళానండి. ఈ డోర్ చూసిన తర్వాత, ఈ డోర్ కార్నర్ చూసిన తర్వాత మిగతా డోర్లు కూడా అలాగనే ఉంటాయా డోర్ కార్నర్లు అని చూద్దామని కూడా వెళ్ళాను. 4 డోర్ కార్నర్లు కూడా ఇదే పని. చూసారా ఎంత గలీజ్గా ఉమ్మి వేసినటువంటి పరిస్థితితో మనం చూడొచ్చు. చూసారా? ఇది ముఖ్యంగా మనం కనుక మాట్లాడుకుంటే అండి, జాల్నా నుంచి తిరుపతి వచ్చేటువంటి ట్రైన్ ఇది. అంటే మహారాష్ట్రలో బయలుదేరి తెలంగాణ మీదుగా ఆంధ్ర తిరుపతికి అయితే రావడం జరుగుతుందండి. ఇది మహారాష్ట్రలో 380 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. 9 గంటలు ప్రయాణిస్తుంది ఈ ట్రైను. చూశారు కదా, జాల్నా టు తిరుపతి ట్రైన్. ఈ 380 కిలోమీటర్ల దూరానికి 9 గంటల జర్నీకి ట్రైన్ చూసారా అసలు ఏ విధంగా అయిందో. నార్త్ ఇండియా నుంచి వస్తుంది, మహారాష్ట్ర నార్త్ ఇండియా నుంచి అయితే ఈ ట్రైన్ రావడం జరిగింది. ఎంత గలీజ్గా ఉందంటే అండి, మీరు కూడా చూడొచ్చు. అసలు ఒక బాధ్యత లేకుండా, జాతీయ సంపద పైన కొద్దిగా కూడా జాగ్రత్త లేకుండా ఈ విధంగా ఉమ్మి వేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. తాజాగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి లెక్కల ప్రకారం భారతదేశ రైల్వేలలో ఒక్క గుట్కా మరకలను తోడ్చడం కోసమే 1200 కోట్ల రూపాయలనైతే ఖర్చు చేస్తున్నారు అని అంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఇదిగోండి, ఈ ట్రైను స్పెషల్ ట్రైన్ కాబట్టి వీక్లీ వన్సే వస్తుంది కాబట్టి ఈ ట్రైన్లో పెద్దగా జనం అయితే లేరండి. రిజర్వేషన్లో మాత్రం ఫుల్గా ఉన్నారు. ఇప్పుడు మనం 4 డోర్లు అన్నాం కదా, 2 చూసాము. ఇంకొక రెండు డోర్ల దగ్గరికి రావడం జరిగింది. ఇక్కడ కూడా అంతకంటే ఇంకా ఎక్కువగానే గలీజ్ ఉన్నటువంటి పరిస్థితి. ఇదిగో మనం చూడొచ్చు, మొత్తం ఎర్రగా ఏ విధంగా ఉమ్మి వేశారో మనం చూడొచ్చండి. అసలు ఇలా ఇంత గలీజ్గా ఉమ్మి వేయటం వలన పక్కనుండేటువంటి తోటి ప్రయాణికులకి ఎంత అసహ్యం కలుగుతుంది, ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది అని ఆలోచించరేమో. అక్కడ ఉండేటువంటి ట్రైన్లో రైల్వే పోలీసులు కూడా ఈ రైళ్లలో ప్రయాణిస్తూ, లేదంటే టీసీలు ప్రయాణిస్తూ ఎంత గలీజ్గా ఉంటే వారి రియాక్షను మరి ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో కూడా అర్థం కావడం లేదు. నేను షిరిడీ వెళ్ళినప్పుడు చూశానండి, ట్రైన్లో గుట్కా ప్యాకెట్లు అమ్ముతారు. డైరెక్ట్గా వచ్చి గుట్కా ప్యాకెట్లు అమ్ముతూ ఉంటారు. ఒక పక్క టీసీ ఏమో టికెట్ కలెక్ట్ చేస్తూ ఉంటాడు, ఒక పక్కనేమో గుట్కాలు అమ్ముతూ ఉంటారు. ఇలాగ ఉంటుందండి నార్త్ ఇండియాలో పరిస్థితి. మనం చూడొచ్చు ఎంత గలీజ్గా ఉందో. ఇప్పుడు మనం నార్త్ ఇండియా నుంచి ఆంధ్రాకి వచ్చేటువంటి జాల్నా ట్రైన్ని చూడటం జరిగిందండి. ఇది నార్త్ ఇండియా ట్రైన్. ఇక తరువాత మనం సౌత్ ఇండియాలో నడిచేటువంటి ట్రైన్ గురించి చూద్దామండి. దానిలో పరిశుభ్రత ఏ విధంగా ఉంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇదిగోండి, మనం ఇప్పుడైతే శబరి ఎక్స్ప్రెస్ ఎక్కడం జరిగింది. ట్రైన్ నెంబర్ 20630. ఇది కేరళ నుంచి హైదరాబాద్కి రావడం జరుగుతుందండి. మొత్తం 4 స్టేట్లలో ఈ ట్రైన్ అయితే ప్రయాణిస్తుంది. కేరళ, తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ ఈ 4 రాష్ట్రాలలో ప్రయాణిస్తుందండి. ఇదిగో మనం చూడొచ్చు, తిరువనంతపురం, సికింద్రాబాద్. ఇప్పుడు మనం ఈ ట్రైన్లో ప్రయాణిస్తున్నాం.
ఇక్కడ ఈ ట్రైన్లో పరిశుభ్రత ఏ విధంగా ఉంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇదిగోండి మనం చూడొచ్చు. జాల్నా ట్రైన్లో మనం చూసామండి, డోర్ కార్నర్లే మనం చూసాం. ఇక్కడ కూడా డోర్ కార్నర్లే చూద్దాం. జాల్నా ట్రైన్లో కేవలం 4 డోర్లను మాత్రమే, డోర్ కార్నర్లు మాత్రమే మనం చూసాం. ఇక్కడ 2 బోగీల్లో ఫుల్గా ఎన్ని డోర్ కార్నర్లు ఉన్నా కానీ అన్నీ చూద్దామండి. చూసి ఇక్కడ పరిశుభ్రత ఏ విధంగా చూద్దాం. ఇదిగోండి మనం చూసినట్లయితే సౌత్ ఇండియాలో నడుస్తున్నటువంటి ఈ శబరి ఎక్స్ప్రెస్లో డోర్ కార్నర్లలో ఎలాంటి గలీజు లేదండి. మనం చూడొచ్చు క్లియర్గా. ఇదిగోండి చూస్తున్నాం కదా, క్లియర్గా చూడొచ్చు. అంటే సౌత్ ఇండియాలో గుట్కాలు తినడం లేదా అంటే తింటున్నారు. ఇదిగో మనం కూడా ఇక్కడ కూడా చూద్దాం. తిన్న గుట్కా చాలా తక్కువైనప్పటికీ కూడా ఇదిగో ఈ హోల్లో నుంచి బయటకి ఉమ్ము వేయడానికి ప్రయత్నించారు. మనకు అర్థమవుతుంది కదా. ఇక్కడ కూడా మనం చూడొచ్చు. ఇదిగోండి ఇక్కడ డస్ట్బిన్ దగ్గరే చెత్త తీసుకురావడం, అక్కడ పెట్టడం జరిగింది. అలాగే డోర్ కార్నర్ మనం చూద్దామండి. ఇక్కడ ఎలాంటి గలీజు లేదు, క్లియర్గా చూడవచ్చు. మనం చూడొచ్చు నార్త్ ఇండియా నుంచి వచ్చిన ట్రైను మరియు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి సౌత్ ఇండియాలో తిరుగుతున్నటువంటి శబరి ట్రైన్ కూడా 2 LDF కోచ్లేనండి. కొత్తగా వచ్చినటువంటి కోచ్లే ఇవి కూడా. ఇదిగోండి చూడండి, మొత్తాన్ని గుట్క నవిలినప్పటికీ కూడా బయటికి ఉమ్మి వేయడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ నార్త్ ఇండియా నుంచి వచ్చిన ట్రైన్లో ఆ జనంలాగా ఎక్కడ పడితే అక్కడ ఉమ్మి వేయలేదు. ఇదిగోండి ఎంత నీట్గా ఉందో చూడవచ్చు మనం. ఇదిగో శబరి ఎక్స్ప్రెస్లో పరిస్థితి మనం ఇప్పుడైతే చూస్తున్నామండి. నార్త్ ఇండియా ట్రైన్స్లో లాగా గుట్కా ప్యాకెట్లని సౌత్ ఇండియాలో ట్రైన్లో అమ్మరండి. మనం ఎప్పుడు కూడా చూడలేదు. కేవలం అలాంటి ఫెసిలిటీ గుట్కాలు ట్రైన్లో అమ్మేటువంటి అవకాశం కేవలం నార్త్ ఇండియాలోనే చూసాను నేను. సౌత్ ఇండియాలో ఎక్కడ చూడలేదు. చూడొచ్చు మనం ఎన్ని కార్నర్లు చూస్తున్నామో, డోర్ కార్నర్లు. ఎక్కడ కూడా గలీజ్ అనేది కొద్ది కూడా లేదు. ఇదిగోండి నీట్గా ఉంది ట్రైను. చూడవచ్చు మనం వివరంగా. ఖాళీ లేక పాపం తిరుపతి నుంచి వస్తుంది కదండి ట్రైను, ఎవరో పడుకుండిపోయారు. ఇదిగోండి చూడొచ్చు మనం వివరంగా చూడొచ్చు. దీనిని బట్టి నాకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటి అంటే జాతీయ సంపద పైన, భారతదేశము పైన సౌత్ ఇండియా వాళ్ళకున్నంత ప్రేమ నార్త్ ఇండియా పీపుల్స్కి లేదనే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే జాతీయ సంపద పైన ప్రేమ లేని వ్యక్తి దేశం పైన ఏ విధంగా ప్రేమ ఉంటుంది? పైగా ఇలాంటి పనులు ఎవరైనా సౌత్ ఇండియా ట్రైన్స్లో చేస్తూ ఉంటే తోటి ప్రయాణికులు కూడా అడ్డుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎప్పుడైనా కానీ ట్రైన్లో ప్రయాణిస్తుంటే ఒకరిద్దరు సిగరెట్ తాగే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వెంటనే తోటి ప్రయాణికులు అందరూ కలిసి ఆ పనిని అడ్డుకుంటారు. కానీ నార్త్ ఇండియాలో అలా కాదు. ఒకవైపు టీసీ వేస్తుంటే ఇంకొక వైపు ఆ గుట్కాలు, పాన్ మసాలాలు, సిగరెట్లు అమ్మేవాళ్ళు డైరెక్ట్గానే వాటిని ట్రైన్ బోగీలో అమ్మేటువంటి పరిస్థితిని నేను చూశానండి. ఈ వీడియో ద్వారా మీ అందరికీ చెప్పదలిసినటువంటి విషయం ఏంటి అంటే నార్త్ ఇండియా ట్రైన్స్ కంటే సౌత్ ఇండియాలో ప్రయాణం చేసే రైళ్ళు అనేవి శుభ్రంగా ఉంటాయి. ఇది 100% నిజం. జాతీయ సంపద పైన, మన పరిసరాల పైన సౌత్ ఇండియా ప్రజలకు ఉన్నటువంటి ప్రేమ నార్త్ ఇండియా వాళ్ళకి లేదని నాకైతే క్లియర్గా అర్థమైపోయిందండి. మీరు కూడా ఈ విషయాన్ని క్లియర్గా చూస్తూ ఉన్నారు. ఇదండి ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. ఈ వీడియో పైన ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. రాబోయే రోజుల్లో మన పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ నుంచి ఇలాంటి వీడియోలు చాలా అయితే రాబోతున్నాయండి. ఇవన్నీ చిన్న చిన్న సమస్యలుగా కనిపించినా కానీ ఇది చాలా పెద్ద సమస్య అండి. 1200 కోట్ల రూపాయల ఖర్చు అంటే మామూలు విషయం కాదండి శుభ్రతకి. ఈ వీడియో గురించి పూర్తి వివరణ. అందరికీ మరొకసారి నమస్కారం.